హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. సిఓఎస్ మీద మోసపోయినటువంటి వాళ్ళల్లో మన ఇండియన్ అతని పేరు వచ్చేసి షాబిన్ షాజీ. ఎంప్లాయ్మెంట్ ట్రైబ్యునల్ ద్వారా ఆ పర్టికులర్ కంపెనీ మీద కేసేసి దగ్గర 30,000 పౌండ్లు అతను వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకున్నాడు అనమాట. సో దానికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ఆర్టికల్ గార్డియన్ న్యూస్ పేపర్లో మే 31వ తారీఖు వచ్చింది. దాని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తా, మీరు వెళ్ళి చదువుకోండి. ఎవరైనా సిఓఎస్ ద్వారా మోసపోయినటువంటి వాళ్ళకి ఇది ఉపయోగపడచ్చేమో అని చెప్పేసి ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నా. సో దాంట్లో ఉన్న డీటెయిల్స్, అతను ఎలా మోసపోయాడు ఏంటి అనేది ఈ పర్టికులర్ వీడియోలో చెప్తా. సో మెయిన్ ఏంటంటే అందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. సో అవి కూడా చెప్తా, మీరు లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, కొంచెం ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇలా మోసపోయిన వాళ్ళకి యూజ్ అయితే అవ్వచ్చేమో. ఇది మనకి మన మిత్రుడు పంపించారు, మన రెగ్యులర్ ఫాలోవరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి థ్యాంక్ యూ చెప్పాలి. ఈ పర్టికులర్ దాంట్లో ఏంటంటే ఇతను కోవిడ్ టైంలో యూకే వచ్చాడనమాట. ఎందుకంటే మెయిన్ అసలు ఈ కేర్ వర్కర్ వీసా డ్రామా అంతా స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే కోవిడ్ టైంలో విపరీతమైన అవసరం పడింది వీళ్ళకి. ఎందుకంటే ఇక్కడ కేర్ వర్కరు జనరల్గా ఈ అబ్రాడ్లో అమెరికా, యూకే, యూరోప్ ఇలాంటి చోట్ల ఏంటంటే ఎక్కువ రిక్రూట్మెంట్ దేనికి వస్తుంది అంటే కేర్ వర్కర్ వీసాకే వస్తుంది అనమాట. ఇక లోకల్స్ ఎక్కువ చెయ్యరు అలాంటి వర్కులు, అందుకని చెప్పేసి బయట నుంచి వచ్చే వాళ్ళు చేస్తారనమాట. సో అలాగా కోవిడ్ టైంలో ఇతను యూకే వచ్చాడు. రావడానికి 17,000 పౌండ్లు కట్టాడు అనమాట. ఆ పర్టికులర్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఏజెన్సీకి 17,000 పౌండ్స్ కట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి వీసా ఇచ్చారు. వీసా ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అతను దానికి సంబంధించిన కేర్ వర్కర్ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్ తీసుకున్నాడు. ట్రైనింగ్ తీసుకొని ఈజ్ వెయిటింగ్ టు జాయిన్ ఇన్ ద కంపెనీ. సో అప్పటి నుంచి ఇతనికి జాబ్ అనేది ఇవ్వలేదు. సో ఇతనికి ఉన్నది ఏంటి, కేర్ వర్క్ ఇది సిఓఎస్ కదా. సిఓఎస్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ కంపెనీకి ఉంటుందా సిఓఎస్ అంటే చేస్తే ఆ పర్టికులర్ కంపెనీలోనే జాబ్ చేయాలి, వేరే చోట చేయడానికి లేదు. సో ఈ జనరల్గా ఈ కేర్ వర్కర్లు మరి ఎలాగా ఆ కంపెనీలో ఉండవు కదా, ఎలా పనిచేస్తారు అంటే అసలు యాక్చువల్ కేర్ వర్కర్ది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ఏజెన్సీస్ ఉంటారు కదా, ఆ ఏజెన్సీస్ ఈ సిఓఎస్ చేసి కొంతమందిని తెచ్చుకుంటారు అబ్రాడ్ నుంచి, ఏదో ఒక కంట్రీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళు ఏంటంటే హాస్పిటల్స్ తోటి, చారిటీ ఆర్గనైజేషన్స్ తోటి, ఇలా కొన్ని ఉంటాయి కదా ప్రైవేట్ హాస్పిటల్ తోటి, వాళ్ళతోటి కాంట్రాక్ట్ పెట్టుకుంటారు అనమాట. ఏజెన్సీ ఎంప్లాయీస్ అంటారు వీళ్ళని. అంటే ఇప్పుడు హాస్పిటల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఒక హాస్పిటల్లో ఒక 10 మంది కేర్ వర్కర్స్ కావాలంటే వాళ్ళు ఏంటంటే ఈ ఏజెన్సీ తోటి కాంట్రాక్ట్ పెట్టుకుంటారు అనమాట. మీకు సింపుల్గా చెప్పాలంటే టీసీఎస్ నుంచి ఒకళ్ళు అమెరికా వచ్చి ఎలా పనిచేస్తారో, ఇన్ఫోసిస్ నుంచి యూకే వచ్చి ఎలా పనిచేస్తారో, ఎంప్లాయీకి శాలరీ ఎవరు పే చేస్తారు, ఇన్ఫోసిస్ పే చేస్తుంది. వర్క్ ఎక్కడ చేస్తున్నాడు, యూకేలో ఏదో ఒక పర్టికులర్ క్లయింట్ దగ్గర. అలా ఎలా చేయగలుగుతున్నాడు అంటే క్లయింట్కి ఇన్ఫోసిస్కి అగ్రిమెంట్ ఉంటుంది అనమాట. ఈ క్లయింట్ ప్రాజెక్ట్ అనేది ఇతను ఈ ఇన్ఫోసిస్ ద్వారా చేస్తున్నాడు. సో ఏ ఎంప్లాయీ అవుతాడైనా ఇన్ఫోసిస్ ఎంప్లాయీ అవుతాడు, ఈ క్లయింట్ ఎంప్లాయీ అవ్వడు. అది వర్క్ ప్లేస్ మాత్రమే. సో యాజ్ సింపుల్ యాజ్ దట్ ఇలాగా వాళ్ళకి మధ్య అగ్రిమెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏంటంటే వీళ్ళు ఓకే మాకు ఈరోజు 10 మంది కేర్ వర్కర్స్ కావాలి అంటే వీళ్ళు పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కేర్ వర్కర్స్ ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్, ఎంప్లాయర్ లయబిలిటీ ఇన్సూరెన్స్, ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్, అలాంటివన్నీ కూడా ఈ కంపెనీయే బేర్ చేసుకోవాలి. కంపెనీకి కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. 100% ఒక వీసా చేశారు అన్నా లేకపోతే ఒక లిమిటెడ్ కంపెనీకి కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉండాలి. ఆ బాధ్యత అంతా ఈ కంపెనీ తీసుకుని వీళ్ళకి అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వాళ్ళు ఒక మంత్ తర్వాత, వీక్ తర్వాత 10 మంది పంపించారు కదా, ఆ 10 మందికి వీళ్ళు ఇన్వాయిస్ పంపిస్తారు. మేము మీకు 10 మందిని పంపించామండి, రోజుకి 100 పౌండ్లు అయినాయి అని చెప్పి. దాని ప్రకారం ఆ హాస్పిటల్ వాళ్ళు, చారిటీ వాళ్ళు, హూ ఎవర్ ఇట్ ఈస్, ఈ ఏజెన్సీకి పే చేస్తారనమాట. 10 మంది ఇంటూ 100 పౌండ్ల చొప్పున ఎంత అవుతాయి అంత పే చేస్తారు. సో దాన్ని వీళ్ళు కంపెనీ అకౌంట్లోకి వేయించుకుంటారు. లంసమ్ అమౌంట్ అనేది వీళ్ళకి పడుతుంది కదా, అది కంపెనీ అకౌంట్లో పడుతుంది. పడినప్పుడు వాళ్ళ కంపెనీ అకౌంటెంట్ ఏం చేస్తాడంటే ఎంతమంది కేర్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఎంతెంత రూల్ ప్రకారం శాలరీ చెప్పారో సిఓఎస్ ప్రకారం ఆ శాలరీ వాళ్ళకి పే చేసి దానికి ఎంత ట్యాక్స్ కట్టాలో గవర్నమెంట్కి ట్యాక్స్ కడతారనమాట. సో ఎంప్లాయ్మెంట్ వీళ్ళతోనే ఉంటుంది, వీళ్ళు పనిచేసేది వేరే చోట ఉంటుంది. ఇది యాక్చువల్ ప్రొసీజర్.
సో ఇతనికి వీళ్ళు వర్క్ ఇవ్వలేకపోయారు. అలాగా ఇతను కొన్ని రోజుల పాటు, ఆ 1 ఇయర్ పాటు, ఇంకా దాంట్లో న్యూస్ పేపర్లో రాసిన దాని ప్రకారం ఏంటంటే పంపులో నీళ్లు తాగటము, ఎక్స్పైరీ అయిపోయిన బ్రెడ్లు తినటము, బస్ స్టాండ్లో పడుకోవటము. సో ఇవన్నీ ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి దాంట్లో. అది చాలా అది వింటుంటే నాకు చాలా బాధ అనిపించింది. సో అలాగా కష్టపడి చివరికి ఎవ్రీ వీక్, అంటే బాగా ఆకలేసిన టైంలో చర్చికి వస్తూ ఉంటారు కదా, అక్కడ ఏమన్నా స్నాక్స్ పెడితే తినడము, వాళ్ళందరూ కొంచెం కాఫీ టీలు ఇవ్వటము, తర్వాత కొంచెం ఫుడ్ ఇవ్వటము, అలాగా ఇతను 1 ఇయర్ పాటు అలా బతికాడు అనమాట. తర్వాత 2024లో వేరే కంపెనీ ద్వారా ఇతనికి జాబ్ వచ్చింది. బట్ ఆ 1 ఇయర్ మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఆ స్ట్రగుల్ అయినటువంటి టైంలో అతనికి సరైన ఫుడ్ కానీ అది కానీ, అసలు అతను ఉన్నాడా పోయాడా కూడా అథారిటీస్ కానీ ఎవ్వరికీ తెలియని సిచ్యువేషన్లో అతను యూకేలో ఉన్నాడట. సో ఏంటంటే మెయిన్ అతను ఎంప్లాయర్ ట్రిబ్యునల్ ద్వారా కంపెనీ మీద కేసు వేసాడనమాట. కేసు వేయటం కన్నా ముందు ఇతను ఏం చేశాడంటే ఎవిడెన్స్లన్నీ క్యాప్చర్ చేసి పెట్టుకున్నాడు. అంటే ఏ టైంలో వీసా చేశాడు, ఏ అకౌంట్ ద్వారా డబ్బులు పే చేశాడు. సో ఇప్పుడు మీ 17,000 పౌండ్లు ఇతను ఇచ్చిన దాంట్లో ఇప్పుడు మీకు ఒక 2 లైన్లు చూపిస్తాను నేను ఇక్కడ. హీ టోల్డ్ ది ట్రిబ్యునల్ దట్ బిఫోర్ అరైవింగ్ ఇన్ ద యూకే హీ హ్యాడ్ సాట్ అడ్వైస్ ఫ్రమ్ ఏ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్ సెక్యూరింగ్ వర్క్ ఇన్ ద యూకే. సో షీ కనెక్టెడ్ హిమ్ విత్ ఏజెంట్స్ whom he paid 17,000. సో ఆమె ఆ పర్టికులర్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి మాట్లాడారో వాళ్ళు ఏజెంట్తో కనెక్ట్ చేసిన తర్వాత ఇతను డబ్బులు కట్టిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైనింగ్ అవ్వడము ఇదంతా జరిగింది. సో ఇన్ని రోజులు అతనికి వర్క్ అయితే దొరకలేదన్నమాట. సో ఈ ట్రైబ్యునల్లో కేసు అంతా విన్న తర్వాత ఇతని వర్షన్ ఇతను చెప్పిన తర్వాత అన్ని చెప్పిన తర్వాత, సో ఎట్ ది హియరింగ్ ఇన్ మే ద కంపెనీ వాజ్ ఆర్డర్డ్ టు పే 8,700 ఇన్ కాస్ట్స్. అంటే ఖర్చులు ఇప్పుడు ఒక్కోసారి ఎలా ఉంటుందంటే కేసు వేసినప్పుడు లాయర్ ఫీజులని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ఖర్చులు కూడా ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు బేర్ చేయాలన్నమాట. అలా ఉంటుంది కొన్ని కేసులకి. సో ఈ కాస్ట్స్ ఏమైతే ఉన్నాయో 8,700 కాస్ట్స్ వాళ్ళు పే చేశారు. ఆన్ టాప్ ఆఫ్ ది 28,843 ఇట్ వాజ్ ఆర్డర్ టు పే హిమ్ ఇన్ వేజెస్ అండ్ హాలిడే పే. అంటే ఇంక్లూడింగ్ హాలిడే పేతో 28,843 పే చేయమన్నారు అనమాట. ప్లస్ రెమెడీ ఫర్ ఫెయిల్యూర్ టు ప్రొవైడ్ హిమ్ విత్ ఎ రిటర్న్ కాంట్రాక్ట్ అండ్ నాన్ కంప్లైన్స్ విత్ గ్రీవియన్స్ ప్రొసీజర్. ఓకే, సో ఇంకా వాళ్ళు ఆ ఫెయిల్యూర్ టు ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వమని చెప్పి ఇక వాళ్ళ రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ ప్రకారం సో జడ్జి చెప్పారనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న లైన్ ఏంటంటే పర్టికులర్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ తోటి ఎలా కాంటాక్ట్ అయ్యారో, ఎలా అప్రోచ్ అయ్యారో అదంతా వీళ్ళేం ఇన్వెస్టిగేట్ చేయలేదు, వీళ్ళకి ఏం తెలియదు అన్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే లీగల్ వీసా మీద వచ్చాడు, ట్రైనింగ్ తీసుకున్నాడు, జాబ్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. అతను ఏం చెప్పాడంటే నేను రెడీగా ఉన్నా, ట్రైనింగ్ తీసుకున్నా, ఇవాళ వెళ్ళాలా రేపు వెళ్ళాలా, ఎప్పుడు జాయిన్ అవ్వమంటే అప్పుడు వెళ్ళి జాయిన్ అవుతా, కానీ నాకు వాళ్ళే వర్క్ ప్రొవైడ్ చేయట్లేదు అని క్లియర్గా చూపించి దానికి సంబంధించిన ఎవిడెన్స్లు ఏమున్నాయో అవన్నీ జడ్జికి ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఇవంతా చూసిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే రైట్, ఇతను మోసపోయాడు, ఆబ్వియస్లీ వాళ్ళు మోసం చేసి తీసుకొచ్చారు, వర్క్ మాత్రం ఇవ్వలేదు అని కంక్లూడ్ చేసుకుని మరి ఫైన్ చేసి ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే మరి ఒక రోజు కాకపోతే ఒక రోజుకైనా ఎంప్లాయ్మెంట్ అయితే ప్రొవైడ్ చేయాలి కదా. ఒక్కసారి మీకు సిఓఎస్ ఇచ్చారు అంటే జాబ్ ఉంటేనే సిఓఎస్ ఇవ్వాలి. దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. సిఓఎస్లు అమ్ముకోవటానికి కొనుక్కోటానికి అవేమి బీచ్లో అమ్మేటువంటి పల్లీలో చెనక్కాయ పొట్లాలో కాదు. ఓకే, సిఓఎస్ అంటే వర్క్ వీసా, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్. నా కంపెనీలో నాకు ఈ పలానా పర్సన్ కావాలి అని ఇచ్చేటువంటి వీసా. ఓకే, అక్కడ కొనుక్కొని ఇక్కడ అమ్ముకున్నారు, ఇక్కడ కొనుక్కొని అక్కడ అమ్ముకున్నారు, డబ్బులు తీసుకున్నారు, ఇవన్నీ అసలు క్వశ్చనే లేదనమాట. ఈ గార్డియన్ న్యూస్ పేపర్ లింక్ వచ్చేసి నేను కింద పెడతా, మీరంతా ఓపెన్ చేసుకొని మొత్తం పైనుంచి కింద దాకా చదవండి. నేను కొన్ని పాయింట్స్ మాత్రమే దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇందులో మిస్సింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ పర్టికులర్ న్యూస్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఎతికితే వస్తుంది, వేరే న్యూస్ పేపర్స్ కూడా వేస్తాయి. ఇది ఒక పర్టికులర్ న్యూస్ పేపర్తోనే ఆగదు, అన్నీ చదవండి. ఇందులో మీరు ఎవరైనా మోసపోయిన వాళ్ళు కనుక ఈ పర్టికులర్ రూట్ ద్వారా కనుక మీరు కూడా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ ఆర్టికల్లో కూడా మళ్ళీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సరే. సో ఓకే, సో అది ఎవరు ఏంటి అనేది మీరు చూసుకోండి. దాంట్లో
ఏదైనా యూజ్ అయితే యూజ్ చేసుకోండి. ఇంకొకటి కూడా నేను క్లియర్‌గా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎవిడెన్స్‌లన్నీ జాగ్రత్తగా ఉంటే మీరు ఏదన్నా రూట్ అనేది తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఖర్చులనేది కూడా ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఈ ఎక్స్‌పెన్సెస్ ఏదైతే అంటే అతనికి మరి వేరే కంపెనీలో జాబ్ వచ్చింది, సాలరీ వచ్చింది కాబట్టి మరి అతను ఫైట్ చేసాడా ఏంటనేది ఇంక మనకు ఆ పర్సనల్ డీటెయిల్స్ అయితే తెలియవు గానీ, దీంట్లో ఆర్టికల్‌లో ఉన్న దాని ప్రకారం అయితే మనం ఎంతవరకు తెలుసో అంతవరకే మాట్లాడుకోగలుగుతాము. బట్ మీరందరూ ఇంకా ఇప్పటికీ చాలామంది సీఓఎస్‌ల కోసం డబ్బులు కడుతూ ఇంకా ఏజెంట్ల చుట్టూ తిరుగుతున్నారు. మెయిన్ ఏంటంటే గూగుల్‌లోకెళ్తారు. ఐ వాంట్ టు గో టు యూకే అండ్ కెన్ యూ టెల్ మీ నేను మొన్న చూసాను కదా! గచ్చిబౌలి దగ్గర వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరికెళ్ళి ఆ ప్లకార్డ్స్ పట్టుకున్నారు కదా! పాపం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, "నేను గూగుల్‌లో చూసి వచ్చానండి. ఈ ఏజెంట్ దగ్గరికెళ్ళి అతని గురించి జాబ్ గురించి అడిగితే ఆస్ట్రేలియా పంపిస్తా అన్నాడండి. ఎమ్మటే డబ్బులు కట్టేశానండి" అని. అంటే మీరు గూగుల్‌లోకెళ్ళేసి సింపుల్‌గా నేను ఫారెన్ ఎళ్ళిపోతా అని వీసా అని చెప్పేసి ఎతికితే అంత సింపుల్‌గా లేదు. ఇదివరకులాగా సిట్యుయేషన్స్ చాలా టఫ్‌గా, చాలా ఘోరంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. డబ్బులిచ్చి వీసాలైతే చేయించుకోకండి. ఇలాంటివి ఏమన్నా మీకు యూజ్ అవుతాయి అనుకుంటే వాడుకోండి. ఓకే. బాయ్ బాయ్. హావ్ ఎ గుడ్ డే.